పదవి అయిన తర్వాత ఇప్పుడు అందరు మళ్ళీ అదే జాగ్రత్త మళ్ళీ ఊరు పోయి అడుక్కుంటున్నాం ఇప్పుడు మనం. ఎందుకంటే అడుక్కోవడం మంచి ఫేమ్లో ఉన్నారు మీరు, ఎంత ఫేమ్లో ఉన్నారో అంత ప్రజలలో దిగజారిపోయారు. ఒక చీప్ లిక్కర్ దందా చేసి, ఇంకా మంచి దందాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ చేసి, ఇంకేదైనా చేసి, ఇంకేమైనా చేసినా అంతగా ప్రజలు ప్రభావితం చూపించే వాళ్ళు కారు ఇవాళ. ఎందుకంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కానీ రాబోయే రోజులలో ఆ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది అక్కడున్న స్థానిక ఉన్న సమస్యల పైన, అక్కడున్న నాయకుల వల్ల, అక్కడున్న జనాల మీద బట్టి ఉంటుంది. కానీ మనమే చెప్పలేం. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా చాలా విమర్శలు ఉన్నాయి, ఇది సాధ్యమా ఇది కాదు అన్నట్టు విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కవిత పార్టీ పెట్టబోతున్నప్పుడు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఎందుకు బయటకు వచ్చింది, ఆమె లేవనెత్తే అంశాలు కూడా ఇంకా కొన్ని క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి. ఈ స్కామ్ విషయం అయితేంది, కొన్ని కేసులు అయితేంది, అలాగే ఎందుకు ఇన్ని రోజులు నిలదీయలేదని చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటి దిగమింగుకొని దాటుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని తన వైపు పార్టీ వైపు తిప్పుకునే ఆస్కారం ఉంటుందా? ప్రజలని ఎవ్వరు కొనలేరు.